నేను ఇవన్నీ లాంగ్ ఫ్రాకులు తీసుకొచ్చా కదా ఫ్రెండ్స్, మీకు కావాలంటే లంగా ఓణిలాగా కూడా కుట్టించుకోవచ్చు. లంగా ఓణిలు కూడా చాలా రీజనబుల్గా ఉంది, చాలా బాగుంటాయి కూడా. రీజనబుల్ రేట్లోనే మంచి అవుట్ఫిట్ అయితే వస్తుంది. నిజంగా 100 రూపాయలకి ఈ కాలంలో ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇది వస్తుంది. ఈ క్లాత్ అనేది తెలుసా ఫ్రెండ్స్, 100 రూపాయలే ఫ్రెండ్స్. నిజంగా ఇంత మంచి క్లాత్ 100 రూపాయలకే వస్తుందంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మా అమ్మ అయితే ఇంకా రెడీ అయిందనమాట ఊరికి వెళ్ళడానికి. ఇదిగో 2 రోజులు ఫ్రెండ్స్, 2 రోజులు ఉన్నాము. ఒక్కరోజు నిన్నంతా విజయవాడలో ఉంటుంది, మొన్న వచ్చింది నిన్న విజయవాడ. ఇంకా ఒక్కరోజు కూడా లేదు ఫ్రెండ్స్, అసలు 2 రోజులు అంటున్నా, ఒక్కరోజు కూడా లేదు. ఇంక వెళ్తుంది వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళ అల్లుడు వస్తున్నారు, చూపిస్తాను వాళ్ళని కూడా వచ్చాక, సరేనా? నిన్న విజయవాడలో ఉన్నారు కదా మా అత్త మామయ్య వాళ్ళు, ఈరోజు అయితే ఊరికి వెళ్తున్నారనమాట. వాళ్ళు వెళ్తూ అమ్మని తీసుకెళ్ళడానికి మన ఇంటి దగ్గర తాగారు. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఎంత ఓపిక లేకపోయినా పుట్టింటి వాళ్ళని చూడగానే మా అమ్మకి బాగా హుషారు వచ్చేసిందనమాట. నిజంగా ఏ వయసులో అయినా సరే పుట్టింటి వాళ్ళని చూస్తే ఆనందమే ఏరు కదా. నిజంగా మా అమ్మని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కారు ఎక్కితే ఊరికి వెళ్ళేదాకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు కదా, కాసేపు మాతో కూడా మాట్లాడని అన్నాను నేను. అందుకని నవ్వుతున్నారనమాట వాళ్ళు పక్కపక్క. అసలు ఫ్రెండ్స్, మా అమ్మ కానీ మా నాన్న కానీ అట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతారనమాట, ఒక్క పూట కూడా ఉన్నట్టే ఉండదు. ఎప్పుడు వచ్చినా అంతే. వాళ్ళైతే ఉండరుగా, మనల్ని అయితే రమ్మంటారు ఫ్రెండ్స్. మనం మాత్రం ఎందుకు పోతాం, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా అత్త మా తమ్ముని గుర్తుపట్టలేదనమాట, వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసిన తను. బాగా చదువుకో అని చెప్పేసి బయలుదేరారు వాళ్ళు. మన ఇంటికి ఎప్పుడు చుట్టాలు వచ్చినా మన రోడ్డు మీద ఏదో ఒకటి అర్థం ఉంటాయి అనమాట. ఇంటి ముందుకు రావాల్సిన కారు ఇది చివరిని పెట్టుకొని వచ్చారనమాట వాళ్ళు. ఇంక వాళ్ళకి బాగా చెప్పేసి నేను అనుష దగ్గరికి అయితే వచ్చాను, షాపింగ్కి వెళ్దామని చెప్పేసి. ఫ్రెండ్స్, బజార్కి వెళ్దామని రెడీ అవ్వమంటే ఇంకా వంట చేసే దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ఈ పిల్ల ఏం చేస్తున్నావే? వంట చేయడం కాదు, కట్ చేసి పెడితే అమ్మ గుడి నుంచి వచ్చి వండుకుంటానండి. క్యాబేజ్కి వస్తుంది ఫ్రెండ్స్, నేనేమో రెడీ అయ్యాను. నేను రెడీ అవుతా. మీరు ఎప్పుడైనా కూరగాయల్ని హాల్లో కిచెన్లో కోయడం చూసారు, కానీ ఇలా బెడ్ మంచం మీద బెడ్రూమ్లో బెడ్ మంచం మీద కూర్చొని ఇట్లా కోసే వాళ్ళని ఎవరిని చూసారా? ఏమి లేకుండా చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే ఊరికి పంపించారు కదా, ఇప్పుడు నేను అనుష కలిసి బజార్కి అయితే వెళ్తున్నాం అనమాట, దసరా షాపింగ్కి. ఆ షాపింగ్ అంటే నా కోసం కాదు ఫ్రెండ్స్, బయట ఎవరో కస్టమర్ అడిగారు బట్టలు తెచ్చి కుట్టమని, అందుకని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నాకు తోడ పని వస్తుంది. ఈ షాప్లో చాలా తక్కువగా వస్తున్నాయి, మంచి ముక్కలు దొరుకుతున్నాయి డ్రెస్సులకి, లాంగ్ ఫ్రాకులకి. అనగానే మనకు ఆ మాట చెప్పగానే ఇంక మనం ఆగుతాం ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వచ్చానమాట. నిజంగా చాలామంది ఉన్నారు, అంటే అందరు ఇటు సైడ్ ఉన్నారనమాట. నేను వీడియో కోసం కొంచెం జనాలు లేనప్పుడు అటు వెళ్ళాను, కానీ అస్సలు వీడియో దానికి కుదరలేదు. ఎక్కువ జనాలు వస్తూనే ఉన్నారనమాట. మామూలుగా షాపింగ్ చేయటం ఎక్కువ, అలాంటివి ఇలా తక్కువగా వస్తున్నాయంటే అసలు ఎగబడతారు కదా, అలా ఉన్నారు జనాలు అయితే. కాకపోతే మనకి అక్కడ ఎత్తుక్కోవటమే మనకు నచ్చినవి, అంటే వాటిలో చూసుకొని ఎత్తుక్కునే దాంట్లో ఉండిద్దండి ఎవరైనా సెలక్షను. నిజంగా చాలా క్లాతులు ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. మొత్తం అయితే కొనేసుకొని అక్కడైతే వీడియో అయితే తీయడానికి కుదరలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, విరుగ్గా కూడా ఉంది. అన్ని టాన్లో మొక్కలు అనమాట, టాన్లో మనం కట్ చేయించుకోవాలి. మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు, క్వాలిటీని బట్టి రేటు ఉందనమాట. అక్కడైతే షాపింగ్ అయిపోయింది, మొత్తం తీసుకొని ఇంటికి వస్తుంటే ఆ భాస్కర్ థియేటర్ దగ్గర ఒక ఆంటీ నిమ్మకాయ సోడా తాగండి అని పిలిచిందనమాట. ఆంటీ పిలుపులో ఏదో తెలియని ఫీలింగు, ఆంటీ పిలవగానే వెళ్ళాలనిపించింది. కొంతమంది ఎంత పిలిచినా వెళ్ళబుద్ధి కాదు, ఆంటీ పిలవగానే ఎందుకనో మనసు లాగిందనమాట. అక్కడికి వెళ్ళి ఇద్దరం చెరొక సోడా అయితే తీసుకున్నాం, నిమ్మకాయ సోడా. తాగుతూ ఉన్నప్పుడు మాకు సడన్గా ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏంటంటే అనుష ఫోన్ తీసుకురాలేదనమాట. ఆ ఫోన్ ఎక్కడుందా అని కాసేపు ఆలోచించాం. ఫోన్ చేసామన్నమాట ఎమ్మటే. ఫోన్ చేస్తే ఇందాక మేము షాప్కి వెళ్ళాం కదా, అంటే ఒక షాప్కే కాదు 3-4 షాపులు కూడా తిరిగాం. అక్కడ ఏ షాప్లో మర్చిపోయిందని చెప్పేసి మేము ఎమ్మటే ఫోన్ చేసాము. మా అదృష్టం బాగుండి మేము ఫస్ట్ వెళ్ళిన షాప్లోనే, అంటే మేము ముక్కలు తీసుకున్న షాప్లోనే మర్చిపోయింది. ఆయన లక్కీగా నా దగ్గర ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆంటీ ఆపబట్టే కదా మనం ఇక్కడ ఆగాము. నాకు అప్పుడు ఒకటే అనిపించింది అనమాట, దేవుడే ఆంటీ రూపంలో మమ్మల్ని అక్కడ ఆపాడు అని. అక్కడ తీయటం అయితే కుదరలే ఫ్రెండ్స్ వీడియో. చూడండి, అంటే విరుగ్గా ఉంది కదా, తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చాను నేను చూపిస్తాను. నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్, అక్కడైతే రీజనబుల్గా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే తీసుకొచ్చుకోండి కొత్తపేటలో. ఇదైతే కాటన్ అనమాట. ఫస్ట్ మనం ఏమేమి తీసుకొచ్చుకున్నానో ఇక్కడ వేస్తాను వరుసగా కలర్స్. చూడండి, ఇది ఒకటి వెరీ లైనింగ్, చూపించండి. ఈ షాపింగ్ ఏమో కానీ ఫ్రెండ్స్ అనుష సెల్ పోయేది,
అదృష్టవంతురాలు ఫ్రెండ్స్ అనూష. సెల్ పొయ్యి దొరికింది. అక్కడైతే నిజంగా నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, పెద్ద బార్డర్ వచ్చి, అంటే ఇది చిన్నదిలే, అది పెద్ద బార్డర్ వచ్చి పైన ఈ కలర్ అయితే బాగుంది కదా. చూడగానే నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. చూడగానే చూడండి బాగుంది కదా. ఇది లాంగ్ ఫ్రాక్లు తీసుకొచ్చారన్నమాట. ఈ 4 ఒక ఇంట్లో వాళ్ళే, కాకపోతే పిల్లలకి వరుసగా స్టెప్ బై స్టెప్ కుట్టాలి. చూడండి, ఇది ఈ కలర్ అయితే నాకు భలే నచ్చింది. ఇష్టమైన బ్లూ కలర్ ఉంది కాబట్టి. క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీటర్ వచ్చేసి 100 రూపాయలు పడింది. నాకైతే రీజనబుల్ అనిపించింది అనమాట. నేను ఇవి లాంగ్ ఫ్రాక్లు కాబట్టి 4 మీటర్లు అయితే తీసుకున్నాను ఒక్కొక్కరికి. నిజంగా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చుకోండి. వాసవి కాంప్లెక్స్లో కన్నా కూడా రీజనబుల్ రేటే. ఎందుకంటే నేను ఇవే వాసవిలో 200 తెచ్చే పెట్టాను అసలు అది వరకు తీసుకొచ్చినప్పుడు. చూడండి, ఇది ఒక కలర్. ఇది కూడా అసలు ఒక కలర్ మించి ఒక కలర్ అవుతుంది. చాలాసేపు టైం పట్టిందనమాట. ఏ కలర్ తీసుకోవాలని బాగా ఆలోచించి నేనైతే అన్ని థిక్ కలర్స్ తీసుకున్నా. చూడండి, నాకు ఇది నచ్చిందనుకో, అనుషాకి బార్డర్ నచ్చట్లే, బార్డర్ నచ్చితే ఇక్కడ క్లాత్ నచ్చట్లేదు అనమాట. అనుష సెలక్షన్ అనమాట. ఇది నా సెలక్షను. ఈ 2 మాత్రం అనుష సెలక్షన్. ఈ 2 నేను. మనంతా జీగేలే ఫ్రెండ్స్. మనకు లైట్ కలర్స్ అస్సలు నచ్చవు. నాకు ఇదైతే బాగా నచ్చింది. అదే అనుష బాగా నచ్చింది అనమాట. అందుకని చెప్పేసి తీసేసుకున్నాం. చూడండి, రీజనబుల్గానే అనిపించింది నాకైతే రేటు. అక్కడ ఒక షాప్ ఉన్న సంగతి మనకు అసలు తెలియదు. అనుష అనమాట చెప్పింది. అనుషకి ఎవరు చెప్పారు నీకు? మా అక్క. వాళ్ళ అక్క చెప్పిందంట. ఇంకేముంది చెప్పగానే మనం అసలు ఊరుకుంటామా? పరుగు అక్కడికి వెళ్తే పులిహార పొట్లాలు కాకపడ్డట్టు ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ జనాలు. వీడియో తీసుకోవడానికి కుదరలేదు. 3 అయిపోయినాయి కదా, ఇది 4వది. ఇది కూడా నిజంగా మీకు వీడియోలో పెద్ద కనిపించట్లేదు కానీ కలర్ అయితే చాలా బాగుంది. కలర్ అటు నుంచి క్లాత్ కూడా చాలా బాగుంది. ఈ కలర్లో ఫ్లవర్ చిన్నది తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంతకన్నా చిన్న ఫ్లవర్ అయితే కనిపించలేదు అనమాట. చిన్నవి అంటే ఇలా చిన్న వాటిలో తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు. అయినా కానీ కలర్ బాగుంది అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఎల్లో అయితే ఇది లెమన్ ఎల్లో అనమాట. ఈ కలర్ ఎవరికైనా అంటే ఈ 4 కలర్స్ తీసేసే కలర్ ఒక్కటి కూడా లేదండి. ఏరో వాళ్ళకి కుట్టాయి కాబట్టి మనం కలర్ కాంబినేషన్ అనేది మంచిగా తీసుకోవాలి అని చెప్పేసి ఇవే తీసుకొచ్చాను. దసరా షాపింగ్ అనమాట ఇవన్నీ బయట వాళ్ళకే అండి. నాకైతే ఒక్కటి కాదు, బయట అంటే స్టిచ్చింగ్కి ఏరో వాళ్ళకే అనమాట ఇవన్నీ. ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదేం క్లాత్? జిమ్మిచ్చు. నాకైతే చూడగానే మళ్ళీ నచ్చింది. నిన్న హనీ కుట్టాను చూడండి, మొన్న బర్త్డేకి. సేమ్ క్లాత్ కాదు, దానికి ఏమో వర్క్ ఇచ్చి హ్యాండ్స్ ఇచ్చాడు కదా చీర. అది నేను 800 పెట్టి తీసుకున్నాను కదా. ఈ చీర మొత్తం వచ్చేసి 250కి వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా బాగుండిద్ది. క్లాత్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ అయితే భలే కనిపిస్తుంది, భలే ఉంది చూడగానే. నాకు ఎలా ఉందో, అనుష అయితే బయట వాళ్ళకి ఎందుకు నువ్వే కుట్టుకోనింది అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? కానీ ఇది బాగా నాకు నచ్చింది అనమాట. ఆ అమ్మాయికి కుడదామని తీసుకొచ్చాను ఈ కలర్ అయితే. ఇంకోటి ఇది ముక్కలు చీర అనమాట. ఇది కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. 2 ముక్కలు 150 రూపాయలే. 6 మీటర్లన్నర వచ్చింది. బాగా నచ్చింది అనమాట. లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది. సర్లే స్టిచ్ చేసుకుందామని చేతులు పని అని చెప్పి తెచ్చుకున్నాం. ఎలా ఉందో చెప్పండి. నిజంగా చాలా బాగున్నాయి. ఇది ఒక టైప్ అనమాట. ఇంకోటి ఈ మధ్య కొత్త ట్రెండ్ అయితే చూపిస్తున్నారనమాట దీన్ని. అంటే అది వరకు గాలోడి చీర ఫస్ట్ నేను కుట్టున్నాను కదా, వాటిల్లోనే ఇంకొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఇక్కడ బాగా నిండుగా నీట్గా బాగుంది. అది వరకు తెచ్చుకుంది కదా కొత్త వెరైటీ ఏముంది అని అంటారేమో. నిజంగా మీకు కెమెరాలు ఎలా ఉన్నాయి కానీ ఇది కొత్తగానే ఉంది. ఇది కూడా 2 ముక్కలు అనమాట. ఇది కూడా 150 రూపాయలకి వచ్చింది. స్టిచ్ చేసుకున్నాక చూపిస్తాను. మనకి చూసిన దానికన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాకే మీకు
కలర్ఫుల్గా ఉంటుంది. నాకైతే అంత కాస్ట్ పెట్టను ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఇది నాకే తెచ్చుకున్నాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నేను స్టిచ్చింగ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఈ కలర్ తీసుకునేటప్పుడు అనుష ఎప్పుడు బ్లూనేనా ఇంకో కలర్ తీసుకోమంది. ఇది నేవీ బ్లూ కలర్ అనమాట, బ్లూ కాదు, కానీ చూడగానే నచ్చిందనమాట. మిగతా కలర్స్ అన్ని డల్ అనిపించింది, ఈ కలర్ బాగా అనిపించింది. మన కళ్ళకి ఏదైనా సరే నిండుగా కాంతిగా కనిపించాలి, చేతికి కూడా బాగా పెద్దగా కనిపిస్తేనే మనకు నచ్చుతుంది అనమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాయి కదా, ఇది కాటన్. అదే షాప్లో కాటన్ వచ్చేసి 3 మీటర్లు అనమాట, ముక్కు వచ్చేసి 3 మీటర్లు 150, అంటే మీటర్ వచ్చేసి 50 రూపాయలు. వాసవిలో ఇదే క్వాలిటీ, అంటే నేను టైలర్ని కదా నాకు తెలుసు కదా, ఇదే క్వాలిటీ 120 అండి మీటర్ వచ్చేసి. ఇది 50 రూపాయలు. ఒక టాప్ అయితే భలేగా అయిపోయింది. అంటే నేను కుట్టి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. నేనైతే సేమ్ కలర్ 2 అయితే తెచ్చుకున్నాను, అంటే 2 ముక్కలు. ఒక ఐడియాతో తీసుకొచ్చాను, చూద్దాం కుట్టబోయేసరికి ఏ ఐడియా అవుతుందో. నిజంగా నాకైతే బాగా నచ్చింది. డైలీ యూస్కి కాటన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే కొత్తపేట అనమాట. కొత్తపేటలో అడ్రస్ ఎక్కడే? అది బాబురావు షాప్. కొంచెం గట్టి చెప్పాలి గురించి. మనం కొత్తపేటకి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ నుంచి కాకుండా ఇటు డీమార్ట్ కాడ నుంచి లోపలికి వెళ్తాం కదా, ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ అనమాట. సెకండ్ లైన్లో ఎవరు అడిగినా చెప్తున్నారు బాబురావు కట్ పీసెస్ అనమాట. అసలు కోవలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కదా. నిజంగా కాకపోతే వీడియో తీసుకోవడానికి ఇరుగ్గా ఉంది, మనమే ఎత్తుక్కోవాలి. వాళ్ళైతే ఏం చెప్పరు, ఏం మ్యాచింగ్ కూడా ఇవ్వరు. మనమే చూసుకొని తీసుకొచ్చుకుంటే వాళ్ళైతే మనకు రేట్ చెప్తారు అనమాట. నాకైతే బాగా నచ్చినాయి. ఇవన్నీ నేను అక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీటిల్లో మీకు ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే అడగండి. ఈ వీడియో పెట్టాక నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి మీకు ఏదైనా మోడల్ కావాలి అంటే నన్ను అడగండి, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. నిజంగా నాకైతే అన్నీ నచ్చినాయి. వీటిల్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. రేట్ కూడా రీజనబుల్గా ఉందో లేదో కామెంట్ చేయండి. బయట ఇదే రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి. నాకైతే రీజనబుల్గా అనిపించింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఓకే అండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ లైనింగ్ అనమాట. లైనింగ్ ఇదే షాప్లో మనం బయట షాప్లో తీసుకుంటే 50 రూపాయలు క్రేప్లో, అక్కడైతే నాకు 35 రూపాయలకి వచ్చింది. లైనింగ్ కూడా అక్కడే తీసుకొచ్చుకున్నాను అనమాట ఒకేసారి. మనం స్టిచ్చింగ్ చేయటమే అనమాట ఆలస్యం. వీళ్ళు భయపడిపోతున్నారు పంటకు అందిస్తానో లేదో అని. మనం ఒక్క రోజులో కుట్టేస్తాం అనమాట. నేను ఇవన్నీ లాంగ్ ఫ్రాకులు తీసుకొచ్చా కదా ఫ్రెండ్స్, మీకు కావాలంటే లంగా ఓణిలాగా కూడా కుట్టించుకోవచ్చు. లంగా ఓణిలు కూడా చాలా రీజనబుల్గా ఉండిద్ది, చాలా బాగుంటాయి కూడా. రీజనబుల్ రేట్లోనే మంచి అవుట్ఫిట్ అయితే వస్తుంది. నిజంగా 100 రూపాయలకి ఈ కాలంలో ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇది వస్తుంది. అంటే మీటర్ వచ్చేసి 100 రూపాయలు కదా. ఇప్పుడు మనకు 5 మీటర్లు అయితే నిజంగా మంచి పన్నా వస్తుంది, బ్లౌజ్ వచ్చింది. నేను అనుకుంటున్నా బ్లౌజు 5 మీటర్లు తీసుకొని బ్లౌజు లంగా ఇది స్టిచ్ చేసుకొని ఇలాంటిది ఓణిగా వేసుకుంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వీటిలో ఏదైనా మోడల్ కావాలంటే అది పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.